వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నిన్న శాసనమండలిలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల మీద మాత్రం చర్చ జరగాలని చెప్పి పట్టుబట్టారు. సో దీనికి సంబంధించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పలువురు యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, దీనిపై సభలో చర్చ జరగాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతిపక్ష నేత ఉండేటువంటి బొత్స సత్యనారాయణ, అంటే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండే బొత్స సత్యనారాయణ దీని మీద డిమాండ్ చేశారు. అయితే ఈ టైంలో నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారు, అప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పేసి అడిగారు. ఈ విధంగా తనను కానీ తన తల్లిని కానీ తన తండ్రిని కానీ వీరందరినీ కూడా అవమానించడం కానీ ఆ రోజు కించపరుస్తూ మాట్లాడడం కానీ చేసినా కూడా తన తండ్రి శాసనసభకు రావడం జరిగిందని చెప్పారు. తన తల్లిని ఆ విధంగా దుర్భాషలాడడం ఏ విధంగా తీసుకోవచ్చు, స్పీకర్ గారు మీకు తెలియదు, ఈ విధంగా జరిగింది, మీరు ఆ రోజు సభలో లేరు అంటూ గట్టిగానే మాట్లాడారు నారా లోకేష్. అంటే గతంలో ఎప్పుడు కూడా అంత ఫైర్ అనేది నారా లోకేష్లో మనం చూడలేదు, అంత గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ విజువల్స్ని ఒకసారి చూద్దాం మనం. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు ఉన్నారా హౌస్ లో, ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు, అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, నేను ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. సో చూశారు కదా, మొత్తానికి ఆ విధంగా గట్టిగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీని మీద కొద్దిసేపు మా వాదోపవాదాల తర్వాత బడ్జెట్పై చర్చను చేద్దామంటే దాన్ని మంత్రులు అడ్డుకున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ చర్చలు దీని మీద అంటే ఇక్కడ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వాయిదా తీర్మానం అడిగారు. డిఎస్సి మీద జాప్యం జరుగుతుంది, దీని మీద వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారని పీడిఎఫ్ వాళ్ళు కూడా పట్టుబట్టారనమాట. అలాగే రికార్డులో లేని అంశాలు ప్రస్తావిస్తున్నారు లోకేష్ అని చెప్పి బొత్స సత్యనారాయణ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. గందరగోళం మధ్య సభ అయితే వాయిదా వేశారు. మొత్తానికి ప్రధానంగా సూపర్ 6 పథకాల మీద మాట్లాడాలని చెప్పేసి, పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి కూడా వైసీపీ నుంచి ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. మొత్తానికి సభ మొత్తం కూడా దీని మీదే చర్చ జరిగింది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళని అరెస్ట్ చేయడం అక్రమం అంటోంది వైసీపీ. లేదు, ఈ విధంగా ఎవరికంటే వాళ్ళని ఏ విధంగా అయితే ఆ విధంగా కామెంట్స్ చేయడం అనేది తప్పు, ఆ విధంగా చేశారు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుగుదేశం నుంచి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం అనేది అక్రమం అని వైసీపీ అయితే వాదిస్తోంది, లేదు సక్రమమే అని టీడీపీ వాదిస్తోంది. ఏది ఏమైనా కూడా వ్యక్తిగత దూషణకు దిగడం, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎవరు చేసినా కూడా తప్పే. ఇటు ఈ పార్టీ చేయొచ్చు, అటు ఆ పార్టీ చేయొచ్చు, ఎవరు చేసినా కూడా దీన్ని తప్పుగా పరిగణించాలి. ఇది కరెక్ట్ కాదు. ఈ సంప్రదాయం ఏదైతే కొనసాగకుండా తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మాత్రం సాధారణ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని ఏది పడితే అది వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటి, ఇది ఎంతవరకు సమంజసం? భావ ప్రకటన స్వేచ్ఛ మనకుంది, ఎంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే అది ఏదంటే అది చెప్పేస్తామా? సో ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది స్వాగతించాలి. ఎందుకంటే ఈ నిర్ణయం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా కూడా ఆయన స్వాగతించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత అంటే రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ఉంటారు. ప్రజాప్రతినిధుల్ని అవసరం నిమిత్తం సమస్యల మీద మాత్రం మనం విమర్శించవచ్చు, సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళచ్చు. అంతేగాని వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలని కానీ రోడ్డు మీదకు తీసుకురావడం, వాళ్ళ కుటుంబాలని విమర్శించడం అనేది మాత్రం తగదు. ఇదైతే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇటు వైసీపీ ఖండిస్తూ ఉంటే అటు టీడీపీ
వీళ్ళు మేము అరెస్ట్ చేయడం సమంజసమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సభలో మాత్రం గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. దీంతో సభను అయితే వాయిదా వేశారు. ఇది ఇవాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.